సార్ నమస్తే అండి, ఏం పేరు? స్వామిదాస్. స్వామిదాస్ అంటే లోకలేనా? లోకలే. ఇది ఏ ఏరియా కింద వస్తుందండి? వినాయక్ నగర్. వినాయక నగర్ అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ రహమత్ నగర్. రహమత్ నగరా? రహమత్ నగర్. సరే అంటే ఇప్పుడు ఈయనే కదా మన నవీన్ యాదవ్ కదా? నవీన్ యాదవ్. ఎమ్మెల్యే. అలా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరుగుతున్నాయి, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా స్థానాలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ ఏంటన్నా ప్రధానంగా ఏమున్నాయి మన సమస్యలు ఏంటి అంటే వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, లైటింగ్, రోడ్లు ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? రోడ్ల పరిస్థితి ఏదో ఇదే ఉంది కదా. మొన్న తొవ్విరి నిన్న మొన్న వేయించారు. ఇప్పుడు పర్వాలేదు. ట్యాంక్ నీళ్ళు పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. రోజు ఏడిసి రోజు చేస్తారు. ఎంతసేపు వస్తాయి? 1 అవర్ వస్తాయి. సరిపోయేటోళ్ళకి వర్షాలు లేవు. కొంతమందికి ఎన్ని ఇచ్చినా సరిపోవు, అంతే కదా. కొంతమందికి 1 అవర్ ఏడిస్తే మస్తు నీళ్ళు. అవి గ్రౌండ్ వాటర్ రాదు. కొండ మీద. అవును, గ్రౌండ్ వాటర్ రాదు. సో మరి అన్ని ఎన్నికలు వస్తున్నాయి, మరి జనం అందరూ కూడా వస్తున్నారు. ఎలా ఉంటది ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కవిత ఉంది. పవన్ కళ్యాణ్ రాడు, కవిత రాదు, బీజేపీ రాదు. వస్తే కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్. ఎందుకని? ఇగో ఎందుకని అంటే కొంతమందికి కొన్ని నస్తాయి. నాకు కేసీఆర్ అంటే ఇష్టము, ఆయన రావాలని నేను సపోర్ట్ చేస్తాను. అంటే నీకు ఇష్టం, అభిమానం కాదట్లా, కానీ అప్పుడు పరిపాలన బాగుందా, ఇప్పుడు పరిపాలన బాగుందా? అప్పుడు పరిపాలనే బాగుంది, కేసీఆర్ పీరియడ్ లో. ఇప్పుడు ఈ పరిపాలన ఎందుకు బాగాలేదు? నాకు నచ్చేది, అందరి విషయం కాదు, నాకు నచ్చది. అదే ఆయన బాగా చేసేవాడు. అది ఎక్కడిచ్చిండు చెప్పు? ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండు, మొగలతో డబ్బులు ఎక్కువ విక్తుండు, ఆడోళ్ళకి ఫ్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ రేట్ ఏముండే, మామూలు రేట్ ఉండే, ఇప్పుడు రేట్ల డబల్ రేట్ చేసిండు. ఒకళ్ళు ఇది ఇద్దరిది ఒకరితో తీస్తున్నాడు, మరి అది ఫ్రీ ఎట్లయితుంది? మరి తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకోవాలి. అవసరమా ఫ్రీ బస్ పెట్టి దొబ్బుకున్నాడు, కొట్టుకున్నాడు? అది అవసరం లేదు కదా. అది ఇప్పుడు 200 యూనిట్లు కరెంట్ వస్తుంది, అప్పటి నుండి ఉంది కదా. ఒక 200 యూనిట్లకు పెరిగితే బిల్లు కట్టాలి, లేకుంటే ఫ్రీగానే కదా. అప్పటి ఫస్ట్ నుండి స్టార్ట్ నుండి కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా లేదు. ఈయన 200 ఇచ్చాడు, ఫ్రీ ఇచ్చాడు. వస్తుంది. గ్యాస్ లేదు, అసలు ఒక్కడి గీట వస్తలేదు గ్యాస్ వస్తలేదు. ఆడపిల్ల పెళ్లి చేస్తే తులం బంగారం అన్నాం, బొంగు కాడ తులం బంగారం లేదు. పొట్టేడు ఏం చేస్తలేడు, ఏడ చేస్తుండు? కళ్యాణ లక్ష్మి గిట్ట ఇప్పుడు ఇస్తలేడు, అంతకుముందు ఇచ్చేవాళ్ళు. అయితే ఇంకోటి, ఎవరైనా చనిపోతే, రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చేవాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడు బొంగు గిట్ట ఇస్తలేడు, పొట్టినా కొడుకు. మరి ఇప్పుడు మరి రుణమాఫీ చేశాడుగా 2 లక్షలు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎప్పుడు చేసిండు? చేయలేదుగా. 2 లక్షలు రుణమాఫీ చేసిండు కదా. ఏమో మరి, రుణం తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఇస్తలేదు. ఇక తనకు బాగా తెలుసు, చూడు, తనతో మాట్లాడు కాంగ్రెస్. సరే ఇప్పుడు మరి ఓకే రైట్, అవకాశం బాబా ఆగే, నేను మాట్లాడు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నేను ముందే చెప్పిన నువ్వు దూరం ఉండని. అవునా? అయితే ఓకే. సరే ఇప్పుడు మరి బీజేపీ కూడా అడుగుతుంది కదా అవకాశం. ఇగో ఎవరైనా నిలబడ్డప్పుడు ఎవరైనా అడుగుతారు. బీజేపీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ చూశారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ చూశారు, ఒక 5 ఏళ్ళు బీజేపీ కూడా అడుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం 48 సీట్లు బీఆర్ఎస్ బీజేపీకి వచ్చాయి, కార్పొరేటర్లు 48 స్థానాలు గెలుచుకున్నారు. ఈసారి పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగే అవకాశం ఉంది కానీ రారు. ఎందుకంటే కులమత భేదాలు తెస్తారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు వస్తే. సెంట్రల్ బాగానే ఉంటది, ఇక్కడ చిల్లరగాళ్ళు. మరి 21 రాష్ట్రాల్లో ఉన్నాయి, 8 మంది ఎమ్మెల్యేలు మనకి తెలంగాణలో, 8 మంది ఎంపీలు ఉన్నారు. అవకాశం ఏముండదు, బీజేపీ వేస్ట్. కవితకి గిట్ట రాదు. కవితకి ఎట్లా వస్తుంది చెప్పు? కవిత అస్సలు 10 సీట్లు గిట్ట రావు, 2 సీట్లు వస్తే రావు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి పెట్టారు, ఈ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం. ఎలా అనిపిస్తుంది మీకు?
అది తప్పే కదా, తప్పే కదా, అది దొంగోట్లు తీసేయాలంటావా? తీసేయాలి, ఖచ్చితంగా తీసేయాలి. ఎవడెవడో చేస్తుంటాడు, అది ఏ రాజకీయం అయినా తప్పే కదా. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అలాంటివి తీసేయాలి, సపోర్ట్ చేయాలి జనాలు గిట. అది మొత్తానికైతే బీఆర్ఎస్ రావాలనుకుంటున్నావు? నా విషయంలో బీఆర్ఎస్ రావాలి అంతే, అందరి విషయం కాదు. నీ విషయాన్ని నేను అదే